వాళ్ళందరూ రండి. ప్రతిసారి మేము శ్రీవాడస్ కంప్లైంట్ చేసి పప్పు సార్, పప్పులో ప్రతిసారి పులుగు వస్తుంది. మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు సార్. విద్యార్థులు మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. స్టీవార్డన్స్ కి వాష్రూమ్స్ చూపియాలి. వచ్చి మాట్లాడుతున్నారు సార్ వాచ్మెన్ ఆ పిల్ల మీకు. అదే సిస్టమ్ లో మీరు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం పని ఉంటది సార్? ఆయనకి సార్ వాటర్ మీదకి వచ్చి మాట్లాడేది సార్. రూల్స్ చెప్తే అక్కడ చెప్పాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి నిలబడి అందరి ముందు నీ డ్రెస్ బాలేదమ్మా, నీ డ్రెస్ బాలేదమ్మా అంటాడు. ఆయనకి ఏం పని సార్ డ్రెస్ గురించి అడగడానికి? అమ్మాయి డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడకూడదు. చూడండి సార్, ఆ డ్రెస్ లో ఏమన్నా తప్పు ఉంటే మీరు కూడా చెప్పండి. ఏమన్నారు సార్? ఎవరు అనడానికి? ఆయన అన్నాడు. మీరేం మెయింటైన్ చేసుకోండి. మా వాళ్ళు ఎవరు వద్దు. మీరే మెసేజ్ రన్ చేసుకోండి. నువ్వు అక్కడ చెప్తున్నాం కదా, చెప్తున్నాను చూడండి. ప్రతి దీంట్లో మీరు కమిటీలో ఉండండి. మీకు ఏం కావాలో మేము ఫెసిలిటీస్ ఇస్తాం. మీరు కూడా బాధ్యత తీసుకోండి. మీరు రాయండి. మీరు చెప్తున్నా కదా చేస్తామండి. అమ్మాయి డ్రెస్సెస్ గురించి మాట్లాడడం ఎంతవరకు రైట్ మీ దృష్టిలో? ఎంతవరకు రైట్ సార్ మీరు చెప్పండి సార్. అమ్మాయి డ్రెస్సెస్ గురించి మాట్లాడొచ్చా సార్? మేము సాల్వ్ చేస్తాం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయికి? అమ్మాయిల హాస్టల్లో వాటర్ 24/5 ఉండాలన్నారు. ఎన్నిసార్లు చెప్పాము సార్ శ్రీవాడస్ కి వాటర్ వేయండి మాకు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? మేము చెప్తున్నాం కదా, మీ సమస్య చేయండి. మేము అన్ని ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తాం. అలసిపోయారు. కొత్తగా వచ్చాయి. మాకేం రూల్స్ ఫాలో పెట్టలే. ముందుగా శ్రీవాడస్ ఇన్ఫార్మ్ చేయలేదు. వాచ్మెన్ ఆపుతున్నారు సార్. వాచ్మెన్ ఆపారు. ఒకటి మెయిన్ అమ్మాయి డ్రెస్సెస్ గురించి రూల్. సెకండ్ వన్ స్నాక్స్ తెచ్చుకోకూడదంట. పోనీ స్నాక్స్ తెచ్చుకోకూడదు. మా హెల్త్ కాన్షియస్ కింద పెట్టారు. తీసుకురండి. మళ్ళీ బిల్లు కూడా మీరే క్యాల్కులేట్ చేయండి. బిల్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు జెంట్స్ హాస్టల్లో వాళ్ళ పిల్లలు చెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్వాలిటీ సెలక్షన్ చూడండి. నువ్వు అప్లై చేస్తున్నారు చూడు, దాని కాంట్రాక్ట్ రేట్లు ఉన్నాయి. నువ్వు చెక్ చేసుకో. అవన్నీ క్యాల్కులేట్ చేయండి. సార్ హాస్టల్ ఆఫీస్ వాళ్ళు వస్తే ఆ రోజు నీట్ క్లీన్ చేస్తారు సార్. మిగతా రోజు చేయడం లేదు. అన్నిటి లెటర్లు ఇది పీజీ హాస్టల్ అనుకున్నారా? 10th క్లాస్ హాస్టల్ ఆదివారం ఇచ్చేదానికి ఏముంది అబ్బాయి మా పని మేము చేస్తాం సార్. ఏమైంది? మా పని మీరు ఇది మీరు తినండి. ఇప్పుడు తినండి. Damn it,
అన్న మాకు రూల్ పెట్టారు, ఎవరిని అడిగి పెట్టాలి? మమ్మల్ని అడిగి పెట్టాలి. షార్ట్స్ వేసుకొని పోతే ప్రశ్నించమనండి, మేము సమాధానం చెప్తాము. ఫుల్ డ్రెస్ వేసుకొని పోతే ఎందుకు ప్రశ్నిస్తారు? ఎందుకు ఆ రూల్ పెడతారు? మేము ఇక్కడికే కదా, బయటకే కదా, యూనివర్సిటీలోనే కదా తిరుగుతున్నాము. మా రూమ్ కి గెళ్ళలేదన్నా. మేము స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి లెటర్స్ ఇస్తూనే ఉన్నాము. అయినా కార్పెంటర్ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నారు. ఇంకెప్పుడు వేపిస్తారన్నా? మేము వెళ్ళిపోయినాక వేపిస్తారా? అలా అనుకుంటే వాష్రూమ్స్ లో లైట్ సరిగ్గా పడట్లేదు. ప్రతి దానికి ఆన్ రైట్ రిటర్న్ లో రాసి ఇవ్వండి. ప్రతి దానికి లెటర్ రాసి ఇవ్వాలి. ఎన్ని లెటర్ రాసి ఇవ్వాలి వాళ్ళకి? ఫుడ్ వాళ్ళు సరిగ్గా చేసి మేము బయట నుంచి ఎందుకు తెచ్చుకుంటామన్నా? నీళ్ళకి చేస్తారు, కర్రీస్ ఉడకవు. బంగాళదుంప మన ఇంత పెద్ద వచ్చింది, అది ఉడకలేదు. ఎలా తినాలి మేము అవన్నీ? వీళ్ళు పట్టించుకుంటే మేము ఎందుకు సరిగ్గా ఉండము? వస్తారు హాస్టల్ ఆఫీస్ లో వాళ్ళు వచ్చేంత వరకే ఆ రోజు క్లీన్ చేపిస్తారన్న. ఆ రోజు నీట్గా ఉంటే సరిపోతుందా? వాళ్ళు రోజు రావాలి, విజిట్ చేయాలి. వారానికి ఒకసారి వచ్చి వాళ్ళు వచ్చిన రోజు అంతా క్లీన్ చేపించి అట్లయితే అందరికి నీట్ గానే ఉందని అనిపిస్తుంది అన్న. రోజు వచ్చి ఈడ ఫుడ్ ఎట్లుంది, అన్ని ఎట్లున్నాయని విజిట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుందన్న. ఏమడిగినా కూడా ఆడిపోయి క్వశ్చన్ చేసినాం అనుకున్నా, మేము ఉన్నప్పుడు మాట్లాడాలన్నా. మేము వచ్చేసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ పిల్లలు అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తారన్నా. ఇంకోటన్నా, సరే అన్న మేము లెటర్ రాసి ఇచ్చాం, వీళ్ళు పట్టించుకోలేదు. మేము ఎస్ఎఫ్ఐ వాళ్ళకి కంప్లైంట్ చేసామన్నా. అన్న వాళ్ళు వచ్చి మాకు ఇట్లా కూర్చోండి అని చెప్పారన్న. వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారన్న. వీళ్ళు పట్టించుకుంటే మేము ఎస్ఎఫ్ఐకి ఎందుకు పోయి చెప్తాం? స్టూడెంట్ లీడర్స్ కి ఎందుకు పోయి చెప్తాం? వీళ్ళు పట్టించుకుంటే కదా వీళ్ళకి చెప్పేకి. వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ వాళ్ళకి పోయి చెప్పాం. వాళ్ళని కూడా బెదిరిస్తున్నారన్న. వాళ్ళకు కూడా కేసులన్నీ వాళ్ళ మీద వేస్తున్నారన్న. ఇదన్నా ఇక్కడ జరుగుతున్న సమస్యలన్నీ. ఇప్పుడు కూడా అన్నవాళ్ళు వస్తే అన్నవాళ్ళ మీద కంప్లైంట్ చేశారన్న. మెస్ లో చపాతి, ఈరోజు చపాతి అన్న, అవి 2 చపాతీలు వేస్తారన్న. ఎవరు పిండి ఉంటుంది కాలదన్న. కొంతమంది కాలేట్ వస్తాయి, కొంతమంది కాలని వస్తాయన్న. అవి అట్లే తిని ఇంకా అడ్జస్ట్ అయిపోవాలన్న నైట్ కి. ప్రతిదీ అంతే అన్న. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయన్న. వీళ్ళు పట్టించుకుంటే మేము స్టూడెంట్స్ లీడర్స్ కి ఎందుకు చెప్తాం? వాళ్ళకి చెప్తే వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ అన్న. వార్డెన్ పేరు కూడా తెలీదు. వార్డెన్ వచ్చి 1 month అయిందంట నా కొత్త వార్డెన్. ఆమె వచ్చి 1 month అయ్యి ఇలాంటి రూల్స్ పెట్టి ఇప్పుడు ఎందుకన్నా ఇక్కడికి రావట్లేదు? అంత దమ్ము ధైర్యం ఉన్న వార్డెన్ ఇక్కడ వచ్చి మాట్లాడమనండి అన్న, మేము సమాధానం చెప్తాం.